ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో విజయవాడలో నిర్వహించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఆత్మీయ సమావేశం సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై ప్రజా ప్రతినిధులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఆయన భీముడి గెటప్లో పౌరాణిక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి గంభీరమైన పద్యాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజకీయాల్లోనే కాకుండా పౌరాణిక నాటక కళపై తనకున్న మక్కువను ఆయన ఈ వేదికపై నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఇతర ప్రజాప్రతినిధులు ఆ ప్రదర్శనను తిలకిస్తూ చప్పట్లతో అభినందనలు తెలిపారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేలా సాగిన ఈ కార్యక్రమం సభ్యుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని నింపింది. బానిసలకంత అహంభావమా? నీ కరుణ ముందే నీ భార్యను బలాత్కరించదా? దుశ్శాసన ఈడ్చుకురా బంధకుని ఈ ఉరికంబం మీద అసువులు బాసి భారతమాత స్వేచ్ఛ స్వతంత్రాలని పరిరక్షించడానికి సిద్ధంగా